ఒకప్పుడు బెంగాల్ రాజకీయాల్లో దీదీ అంటే ఓ భావోద్వేగం, మాటి మనుష్ అంటే ఓ ఉద్యమం. లెఫ్ట్ పార్టీల 34 ఏళ్ల పాలనను ముగించి సామాన్యుల ఆశల ప్రతీకగా ఎదిగిన తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల పాటు దాదాపు అపరాజిత శక్తిలా కనిపించింది. బీజేపీ ఎంత దూకుడుగా దాడి చేసినా, అవినీతి ఆరోపణలు వచ్చినా, అంతర్గత అసంతృప్తి వినిపించినా ప్రతి ఎన్నికల్లోనూ విజయంతో బయటపడుతూ వచ్చింది. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తాజా ఎన్నికల ఫలితం కేవలం ఓటమి మాత్రమే కాదు, తృణమూల పార్టీ లోపల దాచిపెట్టిన అసంతృప్తి, వర్గపోరు, నాయకత్వంపై పెరుగుతున్న అనుమానాలన్నింటినీ ఒక్కసారిగా బయటపెట్టింది. ఒకప్పుడు మమతా బెనర్జీ వెంట నీడలా తిరిగిన నేతలే ఇప్పుడు పార్టీ పనితీరును ప్రశ్నించడం, సీనియర్ నాయకులు రాజీనామా సంకేతాలు ఇవ్వటం, కొందరు ఎమ్మెల్యేలు కౌన్సిలర్ల ప్రత్యర్థి శిబిరానికి దగ్గరవుతున్నారనే ప్రచారం బెంగాల్ రాజకీయాల్లో భారీ చర్చకు దారితీస్తోంది. అసలు తృణమూల్లో ఏం జరుగుతోంది? ఎన్నికల ఓటమి తర్వాత ఎందుకు ఒక్కసారిగా తిరుగుబాటు స్వరాలు పెరిగాయి? మమతా బెనర్జీ నాయకత్వానికి ఇదే అతిపెద్ద పరీక్ష. లెట్స్ వాచ్. ఒకప్పుడు మామాటి మనూష్ అనే నినాదంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు తన సొంత పార్టీ అంతర్గత కలహాలతోనే కుదేలవుతుంది. బయట ప్రత్యర్థులతో పోరాడుతూ ఎప్పుడూ ఐక్యంగా కనిపించిన తృణమూల్లో ఇప్పుడు బహిరంగ విమర్శలు, అసంతృప్తి స్వరాలు, వర్గపోరు ఒక్కసారిగా బయటకు రావడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కేవలం ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలే ఇప్పుడు నాయకత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించడం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది. ఇప్పటి వరకు తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీనే అనే భావనలో ఉండేది. పార్టీ నిర్మాణం నుంచి ప్రతి కీలక నిర్ణయం వరకు అన్నింటిపైన ఆమె ఆధిపత్యం స్పష్టంగా కనిపించేది. బీజేపీ ఎంత దూకుడుగా దాడి చేసినా మమతా బెనర్జీ నాయకత్వంలో పార్టీ నిలబడగలిగింది. కానీ ఈసారి ఎన్నికల ఫలితం మాత్రం పార్టీ లోపల దాచిపెట్టిన అసంతృప్తిని ఒక్కసారిగా బయటకు తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న సీనియర్ నేతలిప్పుడు పార్టీ పనితీరుపై బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తడం ప్రారంభించారు. పార్టీకి తొలి రోజుల నుంచే అండగా ఉన్న సీనియర్ నేత కాకోలి ఘోష్ దస్తీదార్ రాజీనామా లేఖ ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారింది. ఆమె కేవలం పదవిని వదిలేయడమే కాకుండా పార్టీ పాత విధానాలకు తిరిగి వెళ్లాలని సూచించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఎన్నికల వ్యూహాల్లో బయట సంస్థల జోక్యం పెరగడం, పార్టీ అసలు సిద్ధాంతం దెబ్బతినడం వంటి అంశాలపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు ప్రజల మధ్య బలమైన అనుబంధంతో ఎదిగిన తృణమూల్ ఇప్పుడు క్రమంగా రాజకీయ మేనేజ్మెంట్, వ్యూహ సంస్థలపైనే ఆధారపడే పార్టీగానే మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ చర్చల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఐపాక్. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఈ సంస్థ గతంలో తృణమూల్కు భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ అద్భుత విజయం సాధించడంతో ఐపాక్ వ్యూహాలకు పెద్ద పేరొచ్చింది. కానిప్పుడు అదే సంస్థపై పార్టీ లోపల విమర్శలు వినిపించడం పరిస్థితి ఎంత మారిందో చూపిస్తోంది. కొందరు నేతలు పార్టీ కార్యకర్తల కన్నా బయటి వ్యూహకర్తల మాటకే ప్రాధాన్యం పెరిగిందని ఆరోపిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పార్టీ లోపల వర్గపోరు కూడా ఇప్పుడు బహిరంగంగానే కనిపిస్తోంది. ఒక వర్గం మరో వర్గంపై నేరుగా విమర్శలు చేయడం, సీనియర్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగడం తృణమూల్లోని అస్థిరతను బయటపెడుతోంది. పరిస్థితి అంతా దూరం వెళ్లడంతో పార్టీ నాయకత్వం బహిరంగంగా విమర్శలను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన కొందరిపై క్రమశిక్షణ చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇవి అసంతృప్తిని తగ్గించాయా లేక మరింతగా పెంచాయా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇదిలా ఉంటే కొందరు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు ప్రత్యర్థి బీజేపీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార మార్పు తర్వాత కొత్త ప్రభుత్వ సమావేశాల్లో తృణమూల్ ప్రజాప్రతినిధులు కనిపించడం కొందరు పార్టీ మారే ఆలోచనల్లో ఉన్నారనే ఊహాగానాలకు దారితీసింది. అధికారానికి దూరమయ్యాక పార్టీ అంతర్గత ఐక్యత ఎంతవరకు నిలుస్తుందో అన్న అనుమానాలు ఇప్పుడు మరింత బలపడుతున్నాయి. మరోవైపు అవినీతి ఆరోపణలు కూడా పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. గత కొంతకాలంగా వివిధ నియామకాలు, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలు తృణమూల్ను ఇబ్బంది పెడుతున్నాయి. కొందరు మాజీ మంత్రులపై విచారణలు, అరెస్టులు జరగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటం పేరుతో ఎదిగిన పార్టీ ఇప్పుడు అదే ఆరోపణలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం రాజకీయంగా తీవ్ర ప్రభావం చూపుతోంది.
అయితే ఈ మొత్తం పరిస్థితుల్లో అత్యంత ఆసక్తికర అంశం మమతా బెనర్జీ వైఖరి. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా పార్టీ తాము నైతికంగా ఓడిపోలేదనే భావనను ప్రజల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే పార్టీ శ్రేణుల్లో నమ్మకం నింపేందుకు మమత ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. కానీ పార్టీ లోపల పెరుగుతున్న అసంతృప్తి మాత్రం ఆమె నాయకత్వానికి ఇప్పటి వరకు లేని సవాల్గా మారుతోంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం తృణమూల్ ఇప్పుడు కీలక మలుపు దగ్గర నిలిచింది. ఒకప్పుడు ప్రజలతో నేరుగా మమేకమైన ఉద్యమ పార్టీగా ఉన్న తృణమూల్ ఇప్పుడు అధికారం చుట్టూ తిరిగే వ్యవస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాయకత్వం కార్యకర్తలకు దూరమయ్యిందని, పార్టీ అసలు ఆత్మ క్రమంగా కనుమరుగయ్యిందని కొందరు నేతలే చెప్పడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒకటే, ఈ అంతర్గత తిరుగుబాటును మమతా బెనర్జీ అదుపులోకి తీసుకురాగలరా, లేక ఈ అసంతృప్తి మరింత పెద్ద రాజకీయ సంక్షోభంగా మారుతుందా? ఎన్ని పోరాటాలు చూసినా తృణమూల్ కాంగ్రెస్కు ఈసారి బయటి శత్రువుల కంటే సొంత అసంతృప్తి పెద్ద సవాల్గా మారినట్టే కనిపిస్తోంది.